హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ జరిగింది. సో ఎక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చిందో చెప్తాను. అండ్ నేను ఇవాళ ఓపెనింగ్ అయితే ఇన్సైడ్ ఓపెనింగ్ జరిగింది. ఇది పీడిహెచ్ అండ్ ఇది పీడిఎల్. ఇన్సైడ్ ఓపెనింగ్ జరిగింది. అండ్ దెన్ మార్కెట్ ఇట్ హాస్ గివెన్ సమ్ సార్ట్ ఆఫ్ కన్సల్టేషన్ మూవ్ అప్ టు 11:30 వరకు, అంటే లండన్ మార్కెట్ ఓపెన్ అయిన వరకు. లండన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత యూజువల్గా యూనిలేటరల్ మూవ్స్ వస్తూ ఉంటాయి. ఎక్స్పైరీ కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా మూవ్స్ వస్తుంటాయి, ఎందుకంటే ఆప్షన్స్ సెల్లర్స్ వాళ్ళు ప్యానిక్ లోకి వెళ్తారు కాబట్టి. అండ్ నేనే ఎక్స్పెక్ట్ చేశానంటే ఈ పర్టికులర్ స్వింగ్ బ్రేక్ అయిన తర్వాత, ఒక డిస్ప్లేస్మెంట్ తో బ్రేక్ అయిన తర్వాత దాన్ని మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటారు. సో ఇట్ ఈస్ అ గుడ్ వన్. సో ఇక్కడ చాలా బాగా బ్రేక్ అయింది. సో నేనే ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ ఆర్డర్ బ్లాక్, అంటే ఇలాగా రీట్రేస్మెంట్ వచ్చి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ లోకి ఎంట్రీ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ రాలేదు. అక్కడ వెయిట్ చేశాను కానీ నో ఎంట్రీ. మళ్ళీ డే హై దగ్గర P1 P2 వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను, ఒక ట్రాప్ లాంటిది. అక్కడ కూడా రాలేదు. మళ్ళీ పీడిహెచ్ కోసం వెయిట్ చేశాను. పీడిహెచ్ దగ్గర P1 P2 వస్తుందామని చెప్పి, అంటే లాంగ్ ట్రేడ్ కోసం. అక్కడ కూడా రాలేదు. ఓకే, సో ఈ డిస్ప్లేస్మెంట్ మూవ్ చూస్తే ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే పైన కింద, ఐ మీన్ హయ్యర్ లెవెల్స్ లో లోవర్ లెవెల్స్ లో ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా యూనిలేటరల్ అయిపోతారు. అంటే ఇంకా పైన ఎవరు అమ్మరు, కిందే అమ్ముతారు. అంటే అందరూ కూడా బుల్లిష్ వైపుకి మార్కెట్ లోకి మూవ్ అయిపోతారు. సో అప్పుడు నేనేం చేశానంటే ఇంకా ఐ హావ్ వెయిటెడ్ ఫర్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. ఓకే, సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఎక్కడ ఉందో చూపిస్తాను. రైట్, సో మార్కెట్ ఇలా వెళ్తున్నప్పుడు, ఇలా డిస్ప్లేస్మెంట్ మూవ్ వెళ్తున్నప్పుడు ఆబ్వియస్ గా మీకు ఎఫ్ఈజీస్ అని ఫామ్ అవుతాయి. చూసారా, ఈ పర్టికులర్ గ్యాప్ ఉన్నది ఎఫ్ఈజీ, అండ్ ఈ ఎఫ్ఈజీని ఫిల్ చేసిన క్యాండిల్ అయితే ఇది. సో ఈ క్యాండిల్ ఆ పక్క క్యాండిల్, అంటే నెక్స్ట్ క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయింది. అంటే లిక్విడిటీ స్వీప్ చేసింది, ప్లస్ మీకు ఫాలోఅప్ కూడా వచ్చింది, అండ్ ఎఫ్ఈజీ కూడా ఫిల్ చేసింది కదా. సో నేను యూజువల్ గా ప్రీమియంలో ఏదో కొనను, సో డిస్కౌంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ మార్కెట్ ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు, సో ఏరియా అంటే మనకి ఫెయిర్ వాల్యూలోకి వచ్చింది, అంటే మూవింగ్ యావరేజ్ లోకి వచ్చింది. ఈ మూవింగ్ యావరేజ్ లోకి వచ్చిన వెంటనే తీసుకున్నాను. అండ్ దెన్ మార్కెట్ చాలా మూవ్ అయిపోయింది కాబట్టి నేను కెమెరాలో వాడతాను. కెమెరాలో అంటే మనకి ఆల్రెడీ టార్గెట్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి. ఆ ఫిక్స్డ్ టార్గెట్స్ దగ్గర నేను ఎగ్జిట్ అవుతూ ఉంటాను యూజువల్ గా. సో ఇక్కడ అంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నాను. ఈ పర్టికులర్ ఏరియాని ఎంట్రీ ఇక్కడ మార్క్ చేస్తాను. సో దిస్ ఈజ్ లైక్ అన్ ఆర్డర్ బ్లాక్. ఓకే, అండ్ ప్లస్ ప్రీమియం లో కాదు, డిస్కౌంట్ లో దొరికింది, రైట్. అండ్ దెన్ ఇది H5 పివోట్, అండ్ H5 పివోట్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. సో నా నా అంటే ఇంత పెద్ద మూవ్ వచ్చినా సరే నేను అంత క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ ఐ హావ్ క్యాప్చర్డ్ ఓన్లీ ఫ్రమ్ హియర్ టు హియర్. ఎందుకంటే ఇదంతా డిస్ప్లేస్మెంట్ మూవ్ వచ్చింది. దెర్ ఇస్ నో ట్రేడ్ సెటప్. నా ట్రేడ్ సెటప్ అయితే రాలేదు. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.